ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రీ పోల్స్ లో ఈ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా జరిగిన సర్వేల్లో కానీ ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగా మనం ఒక 5 సర్వేస్ గురించి మాట్లాడుకుందాం. సాస్ గ్రూప్ ఏం చెబుతోంది? ఎన్డీఏ ఎల్ఐ 84 నుంచి 90, కాంగ్రెస్ ఎల్ఐ 40 నుంచి 46, అదర్స్ 2 నుంచి 3. అలాగే చాణక్య స్ట్రాటజీ ఎన్డీఏ 88 నుంచి 98, కాంగ్రెస్ 22 నుంచి 32, అదర్స్ 3 నుంచి 5. ఆపరేషన్ చాణక్య ఎన్డీఏ 74 నుంచి 78, కాంగ్రెస్ 45 నుంచి 48, అదర్స్ 0. అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ ఎన్డీఏ 89 నుంచి 90, కాంగ్రెస్ 31 నుంచి 32, అదర్స్ 3 నుంచి 4. అలాగే పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ 88 నుంచి 96, కాంగ్రెస్ 30 నుంచి 34, అదర్స్ 0 నుంచి 4. నిజానికి ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ దాదాపుగా 20-40 స్థానాల వరకు కనబడుతుంది. కానీ నిజానికి ఇది పూర్తి ఎగ్జిట్ పోల్స్ లో అస్సాంలో ఇది మారే పరిస్థితే ఉంది. జస్ట్ నోట్ దిస్ పాయింట్. మళ్ళీ మనం మే 4 తర్వాత మాట్లాడదాం. అస్సాంలో మామూలుగా మనకు అందుతున్న అంచనాల ప్రకారం అబౌవ్ 100 అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది బీజేపీ అలయన్స్ కి. బీజేపీ ఎన్డీఏ అలయన్స్ కి దాదాపుగా 100 అబౌవ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి 126 స్థానాల్లో 100కి పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అనేది ఒక అంచనా ఉంది. బట్ మరి కాంగ్రెస్ కి ఇంత ఓట్ షేర్ అనేది జరిగింది అనేది మాత్రం అనుకోవట్లేదు. చూద్దాం. బట్ మగధా న్యూస్ తీసుకున్న అంచనాల ప్రకారం ఉన్న స్ట్రాటజీ అయితే అది. మరి అది రేపు ఎలా మారుతుంది ఏంటనేది మే 4th రోజు ఒకసారి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇది అస్సాం గురించి.